ఏ పెద్దనా ఇంకో పొలం అంట. పెద్ద అయినా పొలమేనా మీది కూడా? పొలమా పొలమా? తిరగబడినప్పుడు చెప్పి 3 నెలలు పట్టింది చావులు కట్టారు. న్యాయం చెప్పాలంటే న్యాయం ఎవరు చెప్పబ్బా, ఆఫీసులో కూడా చెప్పబ్బా. రాళ్ళు దూకాను నేను న్యాయం అన్యాయం అర్థం తెలుసుకోండి. ఏం పాపం వచ్చి నన్ను కార్యక్రమం చెప్పింది. పాపకి చూసిద్ది, ఆ పాపకి చూసి చూడమ్మా, చూడు చూడు కాగితాడు చూడమ్మా. కాగితాలు పట్టాను అంటే చదువుకుని ఉన్నారు కొనుక్కుంటాను. నేను అడుక్కున్నానమ్మా, ఇద్దరు డోలు కట్టుకున్నానమ్మా. చదవంటే మాకు తెలీదు నేనే ఓట్లు మాకు లేవు అనుకున్నా. ఆంధ్రాలో ఎన్ని ఓట్లు నేను బట్టి కొత్త ఊరుకో ఓటు నేను చేసి మళ్ళీ ఓడిపోగా చూసుకొని కాగితాలు. ఎవరైనా సరే నేను ఓట్లు నేలకు వచ్చిన వాళ్ళు దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే చదువుతున్నా ముందు పాడుతున్నా సంవత్సరం బట్టి. నువ్వు చెప్పు, నేను ఈ పిల్లలు కొట్టిన అన్యాయం చేస్తున్నాను కొడతారు. అన్యాయం చేసే మాట కాదు. ఏది మరి అంత అర్థం నేను ఏం చేయాలి? చూసుకోయా చూడయా న్యాయం చూడంటే ఈ కాగితం కూడా రాసిచ్చిన కాగితం ఆయన డబ్బులు 3000 ఇవ్వబోయిండు. జగన్ నేను బాబులు పెట్టాను. నా పిల్లలు తల్లు కూడా ఏడుతున్నారు. బాబా దొంగతనంగా వస్తున్నా నేను. 50 బాబు 5 బాబు అందులో ఏం చేయాలి? పెద్ద అయినా మీది ఏ ఊరు? అమరావతి? పోతే అమరావతి అంటే అన్నా, కోడపాలు పోతే కోడపాలు అంటే అన్నా. ఎన్నేళ్ళు లేమండి, ఎన్నేళ్ళు అంటే మా నియోజకవర్గంలో లేదు నీ ఊరు అన్నాడు. ఏం చేయాలో చెప్పండి మరి. అది ఏమన్నా నాకు పోతే పోయి 4 లక్షల సేవకి. అయ్యా అయ్యా పెద్ద ఆయన గోల గోల. చాలా తెచ్చాడు కాగితాలు. పెంచనే పెన్షన్ లేకపోయినా మన పార్టీ మీద అభిమానం ఉంది. అసలు ఈ సినిమా నాటలు లేకపోతే దేశం పచ్చగానే ఉండకపోతే నన్ను ఖాళీ చేసేది నేతలు చేసి. ఎన్టీ రామారావు చేసిన పని దేశంలో చేయాల. ఎన్ని బస్ స్టాండ్లు కట్టిందో, ఎంత సీట్లు ఇచ్చిందో ఆయన మాట నేర్చుకుని నేను పోరాడుతున్నాడు. దాని కోసం తాడే తొక్కుతున్నాను. నువ్వు పట్టించుకోవట్లేదు. చెప్పండి, ఇది న్యాయం అన్యాయం చెప్పండి.